హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాయ్ భారతీయులకు ఒక ఎమోషన్ అని చెప్పవచ్చు. పట్టణాల్లో అయితే టీ దుకాణాలలో టీ ఎప్పుడు మరుగుతూనే ఉంటుంది. దానికి తగ్గట్టు ప్రజలు కూడా టీని అమృతంలా తాగుతూ ఉంటారు. కొందరికి టీ తాగకపోతే అసలు ఏ పని చేయాలని అనిపించదు. ఇక కష్టపడి పనిచేసేవారు బద్ధకం, నిద్ర వదిలి శరీరం చురుగ్గా ఉండడం కోసం కూడా రోజులో చాలా సార్లు టీ తాగుతుంటారు. టీ అనేది రుచినే కాదు, మితంగా తాగితే ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇలా టీలో ఉన్న రకాలు, ఫ్లేవర్లు టీని మళ్ళీ మళ్ళీ తాగాలనిపించేలా చేస్తాయి. కానీ కొన్ని సమస్యలు ఉన్నవారు టీ తాగడం అస్సలు మంచిది కాదట. ఇంతకీ టీని ఎవరు తాగకూడదంటే యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య ఉన్న వ్యక్తులు టీ తీసుకోవడం మంచిది కాదట. టీలో ఉండే కెఫిన్ కంటెంట్ యాసిడ్ రిఫ్లెక్స్ లక్షణాలను ఇంకా ఎక్కువ చేస్తుంది. కడుపులో ఏర్పడే యాసిడ్లు అధికమయ్యి అవి ఛాతీ వరకు వచ్చి ఛాతీలోను గుండెల్లోనూ మంట పెంచుతాయి. ఇక ఈ సమస్యను యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు. ఈ సమస్య ఉన్నవారు ఛాయ్ తాగితే ఈ సమస్య మరింత పెరుగుతుంది. అలానే గర్భం దాల్చిన మహిళలు కూడా టీకి దూరంగా ఉండడమే మంచిదట. టీలో కెఫిన్ ఉంటుంది. దీన్ని గర్భవతులు తాగితే కెఫిన్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కెఫిన్ పానీయాలు కడుపులో బిడ్డ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే పుట్టే బిడ్డ జుట్టు రాగి జంగులో ఉంటుంది. అంతేనా, గర్భవతులు ఛాయ్ ఎక్కువగా తీసుకుంటే శరీరం ఐరన్ గ్రహించే శక్తిని కోల్పోయి రక్తహీనత ఏర్పడుతుందట. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.